ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొనుచున్నాను. ప్రకటన గ్రంథము వ్యాఖ్యానము అనే అంశమునకు సంబంధించి 17వ ఎపిసోడ్ రోము నగరము నాశనము చెందుట ఈ విషయముల గురించి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయములో చాలా వివరముగా వ్రాయబడి ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా గమనించాలి, ప్రపంచ మత కేంద్రము, ప్రపంచ రాజకీయ కేంద్రము, క్రీస్తు విరోధి పరిపాలనా కాలములో రోము నగరమునై ఉన్నది. ఒకప్పుడు రోమా సామ్రాజ్యమునకు రాజధాని రోము. అదే రోము మరలా చివరి దినాల్లో సంఘం ఎత్తబడిన తరువాత గొప్ప ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోము నగరమును గురించి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయములో మహాబబులోను అనే పేరుతో రోము నగరమును గురించి వ్రాయబడి ఉన్నది. పూర్వము బబులోను అనేటువంటి ఆ నగరము పాపమునకు, విగ్రహారాధనకు, మరి ఘోర పాపకార్యాలకు ఏ విధంగా అయితే నిలవమే ఉందో, క్రీస్తు విరోధి పరిపాలనా కాలంలో కూడా రోమ్ అంత ఘోరముగా తయారవుతుంది, అంత పాపకార్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ముఖ్యముగా ఈ రోము నగరం ఏం చేసిందో మనకు తెలుసు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోము నగరం దేవుని బిడ్డలను హింసించింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనములో, ఈ పట్టణము పరిశుద్ధుల రక్తము చేతను, యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండెనో అని వ్రాయబడి ఉంది. మనం ఆదిమ క్రైస్తవ హతసాక్షులు అనేటువంటి ఎపిసోడ్లు మనం మరి చేసినాం. ఆ ఎపిసోడ్లో రోమా చక్రవర్తులు క్రైస్తవులను ఏ విధంగా హింసించారు, ఏ విధంగా అంతం చేశారో మనం చూచాం. దేవుని బిడ్డలారా, రోమన్లు ఘోర పాపులు అన్నమాట. ఆ రోమన్లో ఎక్కువగా వ్యభిచారం ఉండేది, ఆ రోమన్లో విగ్రహారాధన ఉండేది, ఆ రోమన్లో విడాకులు ఉండేవి, ఆ రోమన్లో గర్భస్రావం ఉండేది. ఆ రోమన్లు దేవుని బిడ్డలను హింసించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బబులోనులో కూడా ఇటువంటి పాపకార్యాలు ఉండేవి. అందుకని రోమా పట్టణాన్ని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాబబులోన్తో పోల్చటం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ వర్తకములో కూడా రోమా పట్టణం అభివృద్ధిగాంచింది. ఈ వర్తక కేంద్రం ద్వారా అనేక మంది వ్యాపారులు, రాజులు, ఓడ యజమానులు, నావికులు ధనవంతులయ్యారు. అర్థమవుతుందా? వ్యాపారస్తులు, సామంతరాజులు, ఓడ యజమానులు, నావికులు ఈ రోము ద్వారా మహాధనవంతులయ్యారు. క్రీస్తు విరోధ పరిపాలనా కాలంలో ఈ రోమ్ పట్టణం గొప్ప వాణిజ్య కేంద్రంగా మారిపోతుంది. అయితే ఈ పట్టణం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను హింసించింది, చంపింది. ఆ స్వభావం ఈ పట్టణంలో ఎప్పుడూ ఉంటుంది. అందువలన దేవుడు ఈ రోముకు తీర్పు విధించినాడు. ఈ రోము నాశనం గావించబడటం ఈ 18వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు ఒకసారి మనం చూద్దాం. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను,
అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా రోమ్ పట్టడం వల్ల అనేకులు ధనవంతులయ్యారు. అందుకనే పాత నిబంధన కాలములో పాత నిబంధన ప్రవక్తలు బబులోను పతనాన్ని పేర్కొన్నారు. ఆ భావాన్ని రచయిత ఇక్కడ అనుకరించాడు. యెషయా గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, 13వ వచనం మరియు 19వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇక ఈ రోము పట్టణాన్ని గురించి పరలోకవాణి మాట్లాడిందట. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో పరలోక రాణి మాట్లాడిందనింది. ఈ వాణి ఏం చెప్తుందంటే, మీరు రోము నుండి వెళ్ళిపోండి, దానితో మీకు సంబంధం వద్దు, దాని విలువలను మీరు స్వీకరించవద్దని హెచ్చరిస్తుంది. పూర్వం రోము ఇతర రాజ్యాలను నాశనం చేసింది. క్రీస్తు 70లో యెరూషలేం ధ్వంసం చేసింది. అలాగే ఇప్పుడు రోము కూడా నాశనం కావాలి. రోము తాను శాశ్వతంగా నిలుస్తాననుకుంది, గర్వపడింది. కానీ ఇప్పుడు కుప్పకూలింది. ఈ విషయాన్ని గురించే యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రవచించుట జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వవేద ప్రవక్తలు ఈ రోముకు కలగబోయే నాశనాన్ని గురించి ప్రవచించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోము నాశనం కావాల్సిందే. చూడండి, ఈ రోము నాశనమైనందుకు సామంతరాజులు విలపించారని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో సామంతరాజులు విలపించారు. ఎందుకంటే వీరు పూర్వం రోమికి సహాయం చేసి తాము ధనవంతులయ్యారు, దాని సుఖభోగాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు రోము నాశనమైపోయినందుకు విలపించారు. రెండవదిగా వర్తకులు విలపించారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 11 నుంచి 17 వచనాల్లో వ్యాపారస్తులు విలపించారు. ఆనాడు రోము అంతర్జాతీయ వ్యాపార కేంద్రం. వర్తకులు ఆ నగరానికి విలాస వస్తువులు సరఫరా చేశారు. ఇప్పుడు ఆ నగరం కూలిపోయినందున వారి వ్యాపారం పడిపోయింది. కనుకనే వాళ్ళు విచారించారు. రోము సంపద అంతా ఒక గడిలోనే నశించిందని చెప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ విషయం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనిపిస్తుంది. తర్వాత రోము పతనాన్ని చూసి, నాశనాన్ని చూసి నావికులు విలపించారు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం నుండి 19వ వచనాల వరకు రాయబడి ఉంది. వాడల యొక్క యజమానులు, సముద్ర జీవనం గడిపే నావికులు విలపించారు. ఎందుకంటే వీరు రోముకు సరుకులను కొని వచ్చేవారు. రోము వల్లనే ధనికులయ్యారు. ఇప్పుడు వారికి రాబడిపోతుంది. అందువల్ల వీరు అంగలార్చారు. ఎవరెవరు రోమ్ పత్రాన్ని చూసి అంగలార్చారు? ఒకటి, సామంతరాజులు విలపించారు. 2, వర్తకులు విలపించారు. ఇప్పుడు నావికులు విలపించారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రోము పతనాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల వరకు స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 21 నుండి 23వ వచనము వరకు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇకెన్నటికి కనబడక పోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులయ్యుండిరి. జనములన్నయు నీ మాయమంత్రముల చేత మోసపోయిరి. కావున వైనుకుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లన గ్రోబూదు వారి యొక్కయు, బోరలు ఊదు వారి యొక్క శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు.
తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడూను వినబడవని చెప్పెను. దేవుని నామానికి స్తోత్రం. రోమ్ పట్టణం నాశనమైపోయింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఈ రోమ్ పట్టణం నాశనమైనందుకు పరలోకవాసులందరూ సంతోషించారని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-5 వచనాల్లో వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1-5 వచనం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములు, న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప విషయకాన్ని తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి. ఆ పట్టణపు పొగ యుగముల పైకి లేచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడని చెప్పుచున్న ఒక స్వరం సింహాసనం యొద్ద నుండి వచ్చెను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా రోమ్ పట్టణం నాశనం అయిపోయింది. రోమ్ పట్టణం నాశనమైనందుకు పరలోకవాసులందరూ ప్రభువుని స్తుతించారు. ఎంత గర్వించిందో, ఎంత విర్రవీగిందో, ఎంత అతిశయపడిందో అంత నాశనం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునికి లోబడి తగ్గించుకొని భయభక్తులతో జీవించుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు నాయనా. ప్రజలను బాధించిన, దేవుని బిడ్డలను హింసించిన రోముకు తీర్పు తీర్చబడిందని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మీరు తెలియచేశారు నా తండ్రి. రోము కలిగే నాశనాన్ని గురించి 18వ అధ్యాయంలో మాకు వివరించినందుకు స్తోత్రాలు నాయన. మేము కూడా రోము వలె అతిశయించకుండా, నశించకుండా, తగ్గించుకొని వినయాత్మములమై జీవించి ఎత్తబడే గుంపులో ఉండులాగున సహాయము చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.